ఏ మాసములోనైనా ఆదివారము నాడు సప్తమి తిథి వచ్చినా ఆ సప్తమిని భానుసప్తమి, విజయ సప్తమి, కళ్యాణ సప్తమి అందురు. ఈ కళ్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్యారాధన విశేష ఫలప్రదము. సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా 1. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవడం. 2. ఆదివారం అభ్యంగన స్నానం చేయకూడదు. ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి. 3. వంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. 4. ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి. 5. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ భానుసప్తమి అనేది సూర్యదేవునికి సంబంధించిన పర్వదినము, ఒక గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు. ఆమిషం మధుపానం చయః కరోతి రవేర్దినే. సప్తజన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత ఫ్రాక్షన్ డిజిట్ 1. స్త్రీ తైల మధు మాంసాని హస్త్యచేత్తు రవేర్దినే. నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ఫ్రాక్షన్ డిజిట్ 1. భావం తినకూడని పదార్థాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సంగమము, తైలం రాసుకొనుట, మద్య, మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. అతడు నేరుగా సూర్యలోకనికి వెళతాడు. ఈ నియమాలు ఒక్క భానుసప్తమి రోజునే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూరాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన. ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం సూరాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించడం శ్రేష్టం. సూర్యనమస్కారాలు ఎంతో శుభఫలితాన్ని, కామ్యసిద్ధిని ఇస్తాయి. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః.